ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ ఇండియా. నా దేశాన్ని దేవుడు దీవించాలి. నా దేశం దేవుని జ్ఞానంతో, దేవుని గుర్తించే ఆలోచన విధానంతో నింపబడాలి. సృష్టికర్తను గుర్తించలేకపోతే భక్తికి ఎంత గొప్పతనం ఉన్నా సరే చివరికి మిగిలేది అంధకారం. అందుకే సత్యమేదో, వెలుగేదో, జీవమేదో వెతికింది నా దేశం, యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థనతో. కాబట్టి దేవునికి ఏ మతం లేదు, దేవునికి ఏ కులం లేదు, ఏ ఆచార సాంప్రదాయాలు లేవు. ఈ ప్రకృతిని చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ప్రకృతి మొత్తం దేవుని మనస్సే. అవును, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది, ఆయన అదృశ్య లక్షణాలు మనం చూడాలంటే సృష్టిని ఆలోచించమని రోమా 1:20 ఉంది. ఈ కారణం చేత దేవునికి ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ ఆచార సాంప్రదాయాలని ఆపాదించకుండా వెతికితేనే ఆయన దొరుకుతాడు. ఆ ఒక్క దేవుడు ఎవరో తెలిసే వరకు మన భక్తి ఎంత గొప్పదైనా సరే మిగిలేది మరలా అంధకారమే. ఇదే ప్రతి మత గ్రంథం చెబుతుంది. నేను ఈ పుస్తకాన్ని రాశాను, దీని పేరు ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. ఈ పుస్తకాన్ని సంపాదించి చూడండి, ఎన్నో విషయాలు మీకు అర్థమై మత విభేదాలు లేకుండా, ఎలాంటి కక్షలు లేకుండా దేవుణ్ణి వెతకొచ్చు, ఆయన ఆరాధించవచ్చు.